శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మా ఛానల్స్ బాగా చూస్తున్నారు, ధన్యవాదాలు. కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఈ పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారనుకోండి, మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది, మీరు చూడొచ్చు. మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది. కమింగ్ టు జాతకం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే, కానీ జాతకం జీవితం కాదు. మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము, ఆ నక్షత్రము, ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఇంకను జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, సంతానం ఉంటుందా, ఉద్యోగం వస్తుందా, వ్యాపారం బాగుంటుంది, ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళం కూడా జీవిస్తున్నాం. దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడిందే ఈ మాస ఫలితాలు. జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో 21 సంవత్సరాల వరకు జాతకం అడగకండి. 60 సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు, మంచి చెడు అన్నీ చూసుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు. అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించింది ఏది అడగకూడదు. నాకు అప్పులు బాగా ఉన్నాయి, జాతకం చెప్పనంటే ఎవరు చెప్పరండి. మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి, అదొకటే జాతకానికి ఉన్నది. శ్రీమాత్రే నమః. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిషా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మే 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే 7.5 శని 7.5 యొక్క ప్రభావం కొంచెం ఉంటుంది. కుంభరాశి మిత్రులారా, ఈ మాసం అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. బుధుడు అనుకూలంగా ఉన్నాడు, శని జన్మంలో ఉన్నాడు, 7.5 శని ప్రభావం ఉంటుంది. శుక్రుడు చాలా అనుకూలమైన ఉన్నత స్థితిలో ఉన్నాడు. బృహస్పతి నెల మొదటి అర్ధభాగంలో సగటు ఆర్థిక ఫలితాల్లో అందిస్తున్నాడు. అంచనాలకు మించి ఖర్చు ఉంటుంది. ఆర్థిక సౌకర్యం సంతృప్తికరంగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ధన ప్రవాహం ఉంటుంది. మరియు కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రత్యక్ష ప్రభావం పెరుగుతుంది. నూతన వివాహానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుండి పొందవలసిన రాయితీలు, పర్మిషన్స్ అవన్నీ దొరుకుతాయి. సోదర సోదరీమణులతో ఉన్నటువంటి సమస్య ఒక గుదిబండలాగా తయారవుతుంది మీకు. అదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు, బాగుందంటున్నారు వాళ్ళంటే చాలా ఉంది. కళత్ర దోషంలో చాలా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం, అన్నతమ్ములో మీకు నెత్తి మీద కూర్చొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలుగా ఉన్నాయి. జాగ్రత్త. అన్వాంటెడ్ కమిట్మెంట్స్, వాగ్దానాలంతా ఇవ్వకండి. వివాదాలు ఉంటాయి. మాస ద్వితీయంలో వృత్తి వ్యాపారంలో అంతంత మాత్రంగా సాగినా అవసరానికి చేతులు నిల్వ ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగుల వివాదాలు ఉంటాయి. ఇతరుల వ్యవహారంలో జోక్యం ఖచ్చితంగా చేసుకోకండి. సంతాన యోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఆస్తి సమస్యల్లో సహనం పాటించండి, లేదా మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇష్టదైవ ప్రార్థన చేయండి. దైవానుకూలం కావాలి. ఈ నెల కుంభరాశి మిత్రులారా, మీకు దైవానుకూలం కావాలి, తప్పదు. దైవ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. పాత వాహనాన్ని మార్చాలనుకున్న వాళ్ళు మార్చకండి, ఇప్పుడు అలాగే ఉంచండి. విద్యార్థులకి పబ్లిక్ రిలేషన్, మీడియా మరియు టెలికమ్యూనికేషన్ చదువుతున్న విద్యార్థులకి ఈ నెల బాగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కడుపు లేదా నోటికి సంబంధించిన కొన్ని సమస్యలు, జననేంద్రియాల ప్రాంతంలో ఇన్ఫెక్షన్స్, నడుము చుట్టూ కొంత అసౌకర్యం, అప్రమత్తంగా ఉండండి. సర్జరీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాస్టర్ చెకప్ చేసుకోండి. బయట ఆహారాలు తినడాన్ని నివారించండి.
రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం, తస్మాత్ జాగ్రత్త. మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జాగ్రత్త. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి పోగొట్టుకోకండి. మీడియా రంగం వారికి చిన్న చిన్న అపనిందన ఉంటుంది, జాగ్రత్త. ఐటీ రంగం వారికి చాలా దిగువగా కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ నెల ఓవరాల్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వ్యాపారం అనుకూలంగా ఉంది, డబ్బులకి లోపం లేదు. మిగతా అన్ని రంగంలోనూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. బంధువర్గాల్లో నుండి క్లోజ్ వాళ్ళ దగ్గర వల్ల కూడా మీకు ఇబ్బందులు చాలా కలిగే అవకాశం ఉన్నాయి, జాగ్రత్త పడండి. గమ్ గణపతి నమః. ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. లక్కీ డేస్ మే నెల 3, 6, 11, 14 లక్కీ డేస్. అదృష్ట సంఖ్య 6, 7. చంద్రాష్టమం 8 మే 8, 5, 2025 12 గంటల 55 నిమిషాల నుండి 10 గంటల 10, 5, 2025 1 గంట 42 నిమిషాల వరకు చంద్రాష్టం ఉంటుంది. ఈ 2.5 రోజులు ఇంకా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. పరిహారం శని భగవానుని ప్రార్థన చేసుకోండి. నవగ్రహాలకి వీలుంటే డైలీ 19 ప్రదక్షిణాలు చేయండి. గురువారం దక్షిణామూర్తిని ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. మీ ఇంటి ఇలవేల్పుకి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వుల నూనెతో వెలిగించండి. ప్రత్యేకించి 7.5 శని నడుస్తున్న మీకు ఈ కరుంగాళిమాల చాలా ఉపయోగపడుతుంది. శని యొక్క వీక్షణ తగ్గిస్తుంది, శని ప్రభావం తగ్గిస్తుంది, సకల దోషాలు తొలగుతుంది, ఆనందంగా ఉంటుంది. ఈ కరుంగాళిమాలను ధరించండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఈ కింద ఉన్న నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ రాసి మాకు వాట్సప్ చేయండి. కాల్ చేయకండి, మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ ఇస్తారు. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, కుంభరాశి మిత్రులారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. విజయోస్తు. ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి మిత్రులారా, మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారిని 18 అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు క్షేమంగా ఉంటారు. తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయోస్తు.